రోడ్డు పక్కన ఒక డస్ట్‌బిన్ దగ్గర ఏదో మదర్ డాగ్ డెలివరీ అయిందంటండి. ఆ బేబీని వదిలేసి ఎళ్ళిపోయిందంట. రాత్రి 8 గంటలకు ఏదో డాగ్ సౌండ్ వచ్చిందంట. ఆ పిల్లని అక్కడే వదిలేసింది. చిన్నగా వర్షం పడుతుంది. చెత్తలో తడిసిపోయి ఉందండి బేబీ. కాల్ చేసి చెప్పారు ఎవరో నాకు. నేను 11:00 అట్లా వెళ్ళి ఆ బేబీని రిసీవ్ చేసుకున్నా. అంటే నేను ఫీడింగ్ ఇచ్చే డాగ్స్ అన్నీ గూడా కొంచెం పెద్దగా అయినాయండి. అన్నీ 2 నెలలు, 2.5 నెలలు, 3 నెలల వయసు పిల్లలయిపోయినాయి అన్నీ. ఇవి ఒక్కటే ఒక 25 డేస్, 30 డేస్ లోపున్న ఏజ్ ఉన్న మదర్ ఇదొక్కటే ఉంది ప్రెజెంట్ నాకు. తీసుకెళ్ళి తన దగ్గర ముందు పెట్టా. నేను అది నోట్లో పట్టుకొనెళ్ళేది వీడియో తీయలేకపోయానండి. సడెన్‌గా పక్కకెళ్ళేసరికి అది కాస్త దూరం పెట్టి నిల్చున్నా. క్లాత్‌లో పెట్టి వచ్చి తీసుకెళ్ళిపోయిందది. నేనది తీసుకెళ్ళేది వీడియో తీయలేకపోయినా. తీసుకెళ్ళి తన దగ్గరేసింది. తనకు ఆల్రెడీ 5 పిల్లలున్నాయి. మనకు వేరే ఆప్షన్ లేదండి. పిల్లలు ఏదన్నా తల్లి నుంచి కళ్ళు తెరవకుండా అట్లా విడిపోయినప్పుడు మనం ఎన్ని పాలు పెట్టినా బ్రతికించలేం దాన్ని. ఏదో ఒక తల్లి దగ్గర దాన్ని అలవాటు చేసి తల్లి దగ్గర ఏసేయాలండి. అసలు ఒక 75% రిసీవ్ చేసుకోవు. కష్టమే గానీ రిసీవ్ చేసుకుంటే తను బ్రతికిపోయినట్టే అండి. 5 పిల్లలు అవి పాలు తాగుతున్నాయి. ఇది చిన్న బేబీని దగ్గరేసుకొని పాలిస్తుందండి.